పెసరట్టు ఉప్మా ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది. దీనికోసం మనం ఏమేం కావాలో చూద్దాం. ముందుగా పెసలు రాత్రి నానబెట్టుకోండి. ఒక 2 స్పూన్లు బియ్యం కూడా శుభ్రంగా రెండింటిని కడిగి ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్లో రెండింటిని వేసేసేయండి. వీటితో పాటు పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు, జీలకర్ర, ఉప్పు, పసుపు కూడా వేసుకోండి. పసుపు క్లిప్ మిస్ అయింది. సో ఈ విధంగా మెత్తగా రుబ్బుకొని పక్కన పెట్టుకోండి. ఉప్మా కోసం ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని అందులో ఆవాలు, జీలకర్ర, పెద్దలపై ముక్కలు, కరివేపాకు, పచ్చిమిర్చి వేసి వేయించుకొని అందులో నీళ్లు పోసుకోండి. ఒక గ్లాస్ రవ్వకి 4 గ్లాసుల నీళ్లు పోసుకోండి. అందులో కొద్దిగా తగినంత ఉప్పు కూడా వేసుకొని ఈ విధంగా రవ్వ పోసుకుంటూ కలుపుకొని జారుడుగా ఉండేలాగా చేసుకోండి. తర్వాత ప్యాన్ పెట్టుకొని దోశ వేసుకొని దాని మీద కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు, నూనె వేసుకొని కాల్చుకోండి. 2 వైపులా కాల్చుకున్న తర్వాత దాని మీద ఉప్మా పెట్టుకోండి.